ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజంగానే వస్తావు కదా? మా అమ్మని అడిగి చెప్తా. తను ఇక్కడికి వచ్చింది. మీ అమ్మగారు వచ్చారా? రాజుగారు, పాపకెవరు లేరు అన్నారు. అంటే వచ్చింది ఆశ్రమం టీచర్ సార్. ప్రిన్సిపల్ గారితో పాప గురించి మాట్లాడడానికనే వచ్చారు. బుజ్జమ్మ, స్కూల్ బెల్ కొట్టారు, ఇంకా క్లాస్కు వెళ్ళమ్మా. తాతయ్య, మా ఫ్రెండ్ కి మా అమ్మని పరిచయం చేయాలి కదా. తర్వాత చేయొచ్చులేమ్మా, టైం అయిపోయింది కదా. అమ్మ కూడా వెళ్ళిపోయిందేమో. ముందు ఈ గిఫ్ట్లు ఇవ్వు, తర్వాత ఇస్తాను. అలాగే తాతయ్య. అందరికీ బాయ్. బాయ్ బుజ్జమ్మ. మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. అంజు, క్లాస్కి వెళ్ళు. అమ్ము, నేను ప్రిన్సిపల్ గారిని కలిసేసి వస్తాను. ఓకే డాడ్. ఓకే మేడం, పాపని జాగ్రత్తగా చూసుకోండి. అది మా బాధ్యత అండి. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాను. మంచిది. ఓ అమ్మో, మేడం వస్తున్నారు. ఇప్పుడు ఎలా? అయ్యో, నా ఫోన్ మర్చిపోయాను. సార్, నాకు కొంచెం పని ఉంది, నేను బయలుదేరతాను సార్. అలాగే రాజు గారు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అమ్మా అమ్మా అమ్మా, బాబాయ్ గారు, తర్వాత చెప్తానమ్మా. త్వరగా రండి అమ్మా, రండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ప్రిన్సిపల్తో మాట్లాడేసి వస్తాను. ఓకే సార్. మేడం, మై కమిన్. ఎస్, కమిన్. రాజుగారేంటి ఏదో కంగారుగా కనిపిస్తున్నారు? ఏదో దాస్తున్నట్టున్నారు. ఆ అమ్మాయి నిజంగానే అనాథ లేక భాగి కూతురా? ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి. ఏంటి బాబాయ్ గారు, ఇందాకటి నుంచి కంగారు పడుతున్నారు?
నన్ను హడావిడిగా తీసుకొచ్చేశారు. ఏమైంది? సార్ ఇక్కడికి వచ్చారన్న విషయం మేడంకి తెలియకపోవడమే మంచిది. అంటే నిన్నెవరైనా చూస్తారేమోనని కంగారు పడి తీసుకొచ్చానమ్మా. అది సరే గాని ప్రిన్సిపల్ గారితో మాట్లాడావమ్మా? మాట్లాడాను బాబాయ్. బుజ్జమ్మకి ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఆ, అవును, బుజ్జమ్మ ఎక్కడా? ఇప్పుడే క్లాస్కి వెళ్ళిందమ్మా. ఆ, బుజ్జమ్మ ఫ్రెండ్ వచ్చిందా? అది వచ్చిందమ్మా. ఆ, తను కూడా క్లాస్కి వెళ్ళిపోయింది. అయ్యో, కలుద్దాం అనుకున్నానే. ఇంకోసారి ఎప్పుడైనా చూద్దరు కానిలేమ్మా. ఆ? మీరు ఇక్కడే ఉండండమ్మా, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ఆ, ఎందుకు? ఆ, ఇద్దరం కలిసే వెళ్దాం పదండి. వద్దమ్మా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఇక్కడే ఉండు. బాబాయ్, అదేంటి బాబాయ్ ఇంత కంగారు పడుతున్నారు? ఓకే. సార్ వెళ్దామా? పద. అమ్మో, పదండి వెళ్దాం. రాజ్ గారు, ఆ, ఇందాక మీతో ఉన్న ఆ పిల్ల అనాథేనా? అవునండి, ఆ పాప అనాథ. ఆ? అంటే ఆ పాపకి ఎవరూ లేరు అంటారు. ఆ, ఎవరూ లేని వాళ్ళని అనాథ అంటారు కదమ్మా. మరి ఇందాక పాప వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది అని చెప్పింది. ఆవిడ పాప అమ్మ కాదు, ఆశ్రమంలో టీచర్. ఓహో, టీచరా? సరే, అయితే నేను అప్పుడప్పుడు ఆశ్రమానికి వస్తూ ఉంటాను. ఎందుకండి? మీరక్కడ ఏం దాచారో చూస్తాను. దాచడం ఏంటి? ఐ మీన్, ఆశ్రమాన్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూస్తాను. ఎంతైనా అది నేను పెరిగిన ఆశ్రమమే కదా. ఏం రాజు గారు, ఆ అనాథ జాగ్రత్త. ఏమన్నారు? ఆ పిల్ల జాగ్రత్త అని అంటున్నాను. అసలే ఎవ్వరూ లేని అనాథ కదా, కంటికి రెప్పలా కాపాడుకోండి. యదమా పద. భగవంతుడా, ఈ రాక్షసి కళ్ళు బుజ్జమ్మ మీద పడ్డాయేంటి? ఈ పాప భాగ్య గారి కూతురని మనోహరికి తెలిసిపోయిందా ఏంటి?